6.5 దశాబ్దాల పాటు ఉపాధ్యాయ వృత్తిలో ఉన్న రాజు మాస్టర్ విద్యార్థుల కోసం ఇంగ్లీష్ మీడియంలో రాసిన 300 పద్యాల పుస్తకాలను జిల్లా కేంద్ర గ్రంథాలయానికి అందజేశారు. ఒంగోలులోని జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్పర్సన్ మొప్పవరపు సుచిత్ర వీరయ్య చౌదరి సేజ్ రిఫ్లెక్షన్ పేరుతో రాజు మాస్టర్ రాసిన పుస్తకాలను తన ఛాంబర్లో ఆవిష్కరించారు. అనంతరం సుచిత్ర వీరయ్య చౌదరి మాట్లాడుతూ జిల్లా గ్రంథాలయానికి చాలా అవసరాలు ఉన్నాయని, రాజు మాస్టర్ లాంటి వారు ముందుకు వచ్చి సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా రచయితల సంఘం అధ్యక్షులు పొన్నూరి వెంకట శ్రీనివాస్, బ్రిలియంట్ కంప్యూటర్స్ చైర్మన్ న్యామతుల్లా బాషా తదితరులు పాల్గొన్నారు. నేను సుమారు 65 సంవత్సరాలు ఉపాధ్యాయ వృత్తిలో ఉన్నాను. విద్యార్థులంటే నాకు ప్రాణం, వాళ్లే నా ఆస్తి. వాళ్ళ వల్లే నేను ఇంకా 83 ఏళ్ల వయసులో కూడా ఆరోగ్యంగా ఉన్నాను. అందుచేత వాళ్లను ప్రోత్సహించటానికి నేను ఈ పుస్తకాలు రాయటం జరిగింది. సేజ్ రిఫ్లెక్షన్స్ అనే పేరుతో నేను 300 పోయమ్స్ ఇంగ్లీష్లో రాస్తున్నాను. అందులో 2 బుక్స్ ఆల్రెడీ రిలీజ్ అయినాయి. 3వ పుస్తకం త్వరలో రిలీజ్ కాబోతున్నది. ఈ రోజున నేను రాసినటువంటి పార్ట్ 1, పార్ట్ 2 ఆ 2 మన ప్రకాశం జిల్లా గ్రంథాలయ సంస్థకు నేను కానుకగా ఇస్తున్నాను. ఇక్కడికి వచ్చేటటువంటి విద్యార్థులు దాన్ని ఉపయోగించుకుంటారని ఆశిస్తున్నాను. ఆత్మవిశ్వాసం ఎలా పెంచుకోవాలి, పోటీ పరీక్షలను ఎలా ఎదుర్కోవాలి అనేటటువంటివి మెయిన్గా అందులో ఉండేటటువంటి విషయాలు. అడాలసెంట్ ఏజ్లో ఉండేటటువంటి వాళ్ళ కోసం రాశాను నేను అవి. నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి మా తల్లి సుచిత్ర, ఈ తల్లి నేను చెప్పగానే అమ్మ నేను ఇస్తాననగానే అంగీకరించి ఈరోజు ఈ కార్యక్రమానికి వచ్చారు. చూశాను లైబ్రరీ నా చిన్నప్పటికీ ఇప్పటికీ లైబ్రరీ ఎంతో అభివృద్ధి చెందింది. సుచిత్ర గారి ఆధ్వర్యంలో మరింత అభివృద్ధి చెందుతుందని గట్టి నమ్మకం నాకుంది. విద్యార్థులందరికీ నా ఆశీస్సులు. నమస్కారం. రాజు సార్ గారు ఆయన ఫస్ట్ టైం నేను ఫోన్లో మాట్లాడడం జరిగింది. సార్ నాకు నేను సేజ్ రిఫ్లెక్షన్స్ అనే దాని మీద నేను బుక్స్ రాశానమ్మా, మీ లైబ్రరీకి ఇవ్వాలని చెప్పారు. నేను సార్ దగ్గర ఈరోజు రమ్మని చెప్పి వారితో మీటింగ్ జరిగింది. సార్ దీంట్లో దాదాపు ఒక్కొక్క బుక్లో 100 పోయమ్స్ దాకా ఇచ్చున్నారు. 3rd వర్షన్ కూడా త్వరలో రిలీజ్ అవబోతుంది. సార్ మీరు ఆ బుక్ కూడా మా లైబ్రరీలోనే దాన్ని ఓపెనింగ్ చేయాలని కోరుకుంటున్నాను సార్. అంతేకాకుండా ఇప్పుడు సాయి గారు వచ్చారు ఈరోజు, వారు ప్రైవేట్ స్కూల్ ప్రిన్సిపల్ గారు. సార్ మీ అందరికి కూడా నేను ఒక రిక్వెస్ట్ పెడుతున్నాను సార్. సిఎస్ఆర్ ఫండ్స్ అనేవి మీ అవైలబిలిటీలో ఉన్నాయి. మన ప్రకాశం జిల్లాలో ఉన్న గ్రంథాలయాలన్నిటికీ మీ ఫండ్స్ ద్వారా వాటిని డెవలప్ చేయాలని మేము ఒక ప్రణాళిక సిద్ధం చేస్తున్నాం సార్. మీ ఒక్కరే కాదు, మీతో పాటు ఈ జిల్లాలో ఉన్న ప్రైవేట్ స్కూల్స్ అందరికీ కూడా మేము మీట్ అవుతాము. మీరు మాత్రం దయచేసి ఇక్కడ బుక్స్ ఫెసిలిటీ చాలా అవసరం ఉంది పిల్లలకి. అంటే ఒక్క ఒంగోలులోనే కాదు, ఆల్మోస్ట్ అన్ని లైబ్రరీస్లో బుక్స్ అవసరం ఉంది. ప్లస్ అలాగే డిజిటలైజేషన్ కూడా చేస్తున్నారు. దానికి కూడా మీ వంతు సహకారం కావాలి. అలాగే మౌలిక సదుపాయాలు అంటే మినిమం నీడ్స్ గ్రంథాలయాలకు అవసరం ఉంది. సో మీరందరూ మాకు 1.5 month బ్యాక్ లాశ్రిత డెవలప్స్ వారు 40,000కి సంబంధించిన యూపీఎస్సీకి సంబంధించిన బుక్స్ డొనేట్ చేశారు. వారిని చూసి ఇంకొక 10 మంది, మిమ్మల్ని చూసి ఇంకో 10 అలా వస్తే ప్రభుత్వం తన పని తను చేస్తూ వెళ్తుంది. ఎంతవరకు చేయగలుగుతుంది? మీ అందరూ కూడా కొంచెం సహకరిస్తే ఖచ్చితంగా లైబ్రరీస్ని ఇంతకు ముందు కంటే కూడా డెవలప్ చేయాలి సార్. సో మీరందరూ మాకు సహాయపడతారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. మేనేజ్మెంట్ గారికి కూడా మా రిక్వెస్ట్ సార్, మీ తరఫున ఏదైనా కంప్యూటర్స్ కానీ మా గ్రంథాలయానికి ఇవ్వగలిగితే చాలామంది పిల్లలకి మాక్ టెస్ట్ అనేది అవసరం సార్.
ఇంత ముందులాగా పేపర్ కరెక్షన్ చేసుకోవాలి అంటే వాళ్ళకి అది వీలవని పని ఇప్పుడుండే బిజీ షెడ్యూల్స్లో. సో మాక్ టెస్ట్ అనేది ఆటోమేటిక్గా వాళ్ళకి ఆన్ స్పాట్లో వాళ్ళు ఆన్సర్ కరెక్ట్ ఉందా లేదా అని వాళ్ళు చెక్ చేసుకునే అవకాశం ఉంటుంది మాక్ టెస్ట్ల వల్ల. అది అవ్వాలి అంటే వాళ్ళకి ఖచ్చితంగా డెస్క్టాప్స్ కావాలి. సో మీ వంతు సహాయంగా మీరు వాళ్ళకి మా గ్రంథాలయాలకి ఏదైనా డెస్క్టాప్స్ ఇవ్వగలిగితే. ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు, కానీ ఆరోగ్యాన్ని నమ్మకంగా కాపాడే స్థానం ఎక్కడ? ఇది ఒంగోలులో మీకు దగ్గరగా మన వెంకటరమణ నర్సింగ్ హోమ్ ప్రైవేట్ లిమిటెడ్. కేరింగ్ యువర్ లైఫ్ 54 ఏళ్ల విశ్వాసంతో ఇది ఒక హాస్పిటల్ కాదు, ఇది ఒక విశ్వాసం. 3 తరాలుగా వేలాది కుటుంబాలను ఆరోగ్యంగా నిలిపిన ఆదరణ. మా నిపుణుల వైద్య బృందం మా దగ్గర అనుభవం కలిగిన బృందంలో అందించే సేవలు న్యూరో సర్జరీ, జనరల్ మెడిసిన్, డయాబెటీస్, పల్మనాలజిస్ట్, జనరల్ సర్జరీ, ఆప్థమాలజీ, యూరాలజీ, ఆర్థోపెడిక్, ఈఎన్టీ, పీడియాట్రిక్స్, డెంటల్ సర్జరీ, అనెస్థెషియాలజీ, గైనకాలజీ, కార్డియాలజీ, ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్. ఒంగోలులో ఆరోగ్యానికి ఒక కొత్త శకం ప్రారంభమవుతుంది. వెంకటరమణ ఐ హాస్పిటల్ ప్రారంభించబడింది. కంటి ఆరోగ్యానికి ప్రత్యేక పరిష్కారంగా ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు మరియు వారి కుటుంబ సభ్యుల కోసం ఈహెచ్ఎస్ ద్వారా వైద్యం, క్యాష్లెస్ సేవలు, మెడియాసిస్, స్టార్, జీహెచ్పీఎల్, ఆదిత్య బిర్లా, బజాజ్ అలియన్స్ మరియు ఇతర ప్రముఖ హెల్త్ స్కీమ్లు అందుబాటులో ఉన్నాయి. ఆరోగ్యశ్రీ, డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవా నిధి అందుబాటులో ఉన్నాయి. చిరునామా ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా, కర్నూలు రోడ్, ఒంగోలు. ఫోన్ నంబర్ 08592282623, సెల్ నంబర్ 9100679099. ఐ హాస్పిటల్ నంబర్ 9866484770. వెబ్సైట్ www.venkatramanarsinghome.com. ఫేస్బుక్ www.facebook.com/vkrnh. వెంకటరమణ నర్సింగ్ హోమ్, 3 తరాల విశ్వాసం, నూతనతతో కూడిన సేవ. మేము కేవలం చికిత్స చేయము, మేము శ్రద్ధ వహిస్తాం, పరిరక్షిస్తాం. సేవ చేయడం మాకు ధ్యేయం.